హాయ్ హలో వెల్కమ్ టు ఎస్కే ఎలక్ట్రానిక్స్. రీసెంట్గా మల్లాపూర్లో ఒక హోమ్ థియేటర్ చేశాం. ఆ హోమ్ థియేటర్ ఎలా ఉంది, ఆ హోమ్ థియేటర్లో ఏం సిస్టమ్ వాడాము, హోమ్ థియేటర్ రూమ్ సైజ్ ఏంటి, హోమ్ థియేటర్ కంప్లీట్ అయ్యాక కస్టమర్ రియాక్షన్ ఎలా ఉంది అని ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గో. ఈ హోమ్ థియేటర్ చూస్తే మీ ఇంట్లో కూడా ఇలాంటి హోమ్ థియేటర్ చేయించుకోవాలనిపిస్తుంది కదా. అయితే ఇంకెందుకు ఆలస్యం, కింద డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ డీటెయిల్స్, అడ్రస్ ఇవ్వడం జరిగింది. ఇంటర్నెట్లో కానీ యూట్యూబ్లో కానీ సెర్చ్ చేస్తే మార్కెట్ ప్రైజెస్ కంటే వీళ్ళ ప్రైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ ప్లేస్కి వెళ్ళినా కస్టమర్ రిసీవింగ్ అనేది ఇంపార్టెంట్. ఇక హోమ్ థియేటర్ రూమ్లోకి వెళ్దాం పదండి. ఈ హోమ్ థియేటర్లో ఆడియో సిస్టమ్ వచ్చేసి ఇమోటివా బ్రాండ్ వాడాం. ఫ్రంట్ సైడ్ తెర వెనక మెయిన్ స్క్రీన్ బిహైండ్ హ్యూజ్ ఇమోటివా ఎయిర్ మోటివ్ T2+ స్పీకర్స్ వాడాం లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో. అలాగే సెంటర్ స్పీకర్ కూడా సేమ్ బ్రాండ్లోనే C2+ స్పీకర్స్ వాడాం. ఇక్కడ సరౌండ్ స్పీకర్స్ అయితే తగ్గేదేలే అన్నట్టు ఇమోటివా బ్రాండ్లోనే A1 స్పీకర్స్ వాడాం. 4 సరౌండ్స్ వాడామండి. ఇక్కడ ఇంకో 4 స్పీకర్స్ వాడామండి. అవి ఎందుకో తెలుసా? డాల్బీ అట్మాస్ ఎఫెక్ట్ కోసం. ఈ డాల్బీ అట్మాస్ స్పీకర్స్ ఉంటే మీరు 360 degrees ఆడియోని సూపర్ గా ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. అది ఎలా అంటే ఏదైనా ఫ్లైట్ సీన్స్ కానీ వర్షం సీన్స్ కానీ వచ్చినప్పుడు మీకు అనుభూతి అనేది తెలుస్తుంది. బేస్ ఎఫెక్ట్ కోసం మేము ఇక్కడ 12-inch డ్రైవర్ సబ్వూఫర్ వాడాం. ఇన్ని స్పీకర్స్ ని రన్ చేయాలంటే మనకు మినిమం 11.2 ఛానల్ ఉన్న యాంప్లిఫైర్ కావాలి. సో ఇక్కడ వాడిన యాంప్లిఫైర్ వచ్చేసి Denon 6700 140 watts పర్ ఛానల్ తో రన్ అయ్యే యాంప్లిఫైర్ ఇక్కడ ఉంది. ఆడియో చూసాం కదండి. ఇప్పుడు వీడియో పార్ట్ కి వచ్చేస్తే ఇక్కడ వాడిన ప్రొజెక్టర్ వచ్చేసి Sony 290 ES నెగిటివ్ 4K రిజల్యూషన్ ప్రొజెక్టర్ వాడాము. ఇక్కడ వాడిన స్క్రీన్ వచ్చేసి 150-inch డయాగ్నల్ అకాస్టిక్ పర్పరేటెడ్ ఫిక్స్డ్ స్క్రీన్ వాడాము. ఈ హోమ్ థియేటర్ రూమ్ సైజ్ వచ్చేసి 13 feet విడ్త్ అండ్ 29 feet లెంత్ ఉందండి. హలో అండి, యాక్చువల్గా మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ లవర్స్. పాండమిక్కి ముందు చాలా అన్ని మూవీస్ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళం. పాండమిక్ వల్ల ఒక 2-3 years గ్యాప్ వచ్చేసింది హోమ్ ఇట్లా థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయడానికి. సో ఈ హోమ్ థియేటర్ ఐడియా వచ్చింది. అప్పుడు మేము నార్మల్గా ఇంటర్నెట్లో కానీ యూట్యూబ్లో కానీ సెర్చ్ చేస్తే చాలామంది యూఎస్కేని సజెస్ట్ చేశారు. వాళ్ళు సజెస్ట్ చేసిన విధంగానే మేము యూఎస్కే వెళ్ళి వాళ్ళ టెక్నీషియన్స్తో కానీ వాళ్ళ స్టాఫ్తో మాట్లాడితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ అంతా నచ్చింది మాకు. అండ్ వాళ్ళు మాకు ఎక్స్ప్లెయిన్ చేసిన వే నచ్చింది. సో యూఎస్కే వాళ్ళకి మేము ఈ హోమ్ థియేటర్ కాంట్రాక్ట్ అని ఇచ్చాము. మార్కెట్ ప్రైజెస్ కంటే వీళ్ళ ప్రైస్ కొంచెం నార్మల్గానే ఉన్నాయి, తక్కువనే ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ ప్లేస్కి వెళ్ళినా కస్టమర్ రిసీవింగ్ అనేది ఇంపార్టెంట్. నాకు యూఎస్కేలో నచ్చిన ఫస్ట్ థింగ్ అదే. మేము ఎప్పుడు వెళ్ళినా కానీ వాళ్ళ రిసీవింగ్ కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ మేము ఏది అడిగినా, ఏ క్వశ్చన్ అడిగినా చాలా పేషెంట్గా ఆన్సర్ ఇవ్వడం కానీ చాలా బాగుంది. ఎప్పుడైనా ఆన్ కాల్ ఎక్స్ప్లెనేషన్ కానీ లేదంటే ఒకవేళ విజిట్ చేసే అవసరం ఉంటే విజిట్ చేయడం కానీ విసుక్కోకుండా అందరూ స్టాఫ్ అంతా మంచిగా కోఆపరేట్ చేశారు. సో మాకు పెద్ద కష్టం ఏమీ అనిపించలేదు. వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా సింపుల్గా చెప్పేశారు. మేము అందరం ఆపరేట్ చేయగలుగుతున్నాం. మా ఇంట్లో మా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ చూసి చాలా బాగుంది అని చెప్తున్నారు. థ్యాంక్స్ ఫర్ యూఎస్కే. If you like watching this video, then please like, share and subscribe to our channel so that you get notified when we upload a new video. Thanks for watching. Bye.